చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సో A to Z వర్క్షాప్లో మొత్తం అన్ని సెగ్మెంట్స్ని టచ్ చేసాం. విఎఫ్ఎక్స్, డిస్ట్రిబ్యూషను, ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, వరల్డ్ సినిమా ఏంటి, నేటివిటీ ఏంటి, మన ఇండియన్ సినిమా ఏంటి, సౌండ్ డిజైనింగ్ ఏంటి, ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, మొత్తం అన్ని సెగ్మెంట్స్ని చేసిన అతిపెద్ద వర్క్షాప్. ఇప్పుడు దాకా అదే, అలాంటిది ఇప్పుడు దాకా జరగలేదు. సో ఒక ఫిల్మ్ అకాడమీలో ఏమైతే నేర్పిస్తారో అవును, ఒక 2 రోజులు చేశాను. నాకు ఇంచుమించు అప్పట్లో 1.5 lakh నా ఓన్ మనీ ఒక 1 lakh డొనేషన్ వచ్చినాయి. 25,000 10,000 అలా ఇచ్చారు. సో అది చేశాను. తర్వాత ఛాంబర్లో మన కుర్రాళ్ళే సినిమా రిలీజ్కి ముందు ఓ పెద్ద హెల్త్ క్యాంపు, అపోలో నుంచి, గాంధీ నుంచి, ముఖర్జీ గారు లాంటి కార్డియాక్ సర్జన్, ఎమినెంట్ పర్సనాలిటీస్ అలా ఈసీజీ కూడా పెట్టి మొత్తం మా డైరెక్టర్ అసోసియేషన్కి, ప్రొడ్యూసర్లకి, రైటర్స్కి, కెమెరా డిపార్ట్మెంట్కి అందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇస్తే అక్కడ ఒక ప్రొడ్యూసరు శ్రీనివాస్ అని, మన జెంట్లమ్యాన్, ప్రేమికుడు ఇవన్నీ డబ్బింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు డబ్బింగ్ ప్రొడ్యూసర్లు. మన శంకర్ పెట్టాడు కదా, సరదాగా చేయించుకుందని ఈసీజీ చేయించుకున్నాడు. అక్కడ ఈసీజీ కూడా ఫ్రీగా పెట్టాం. అక్కడ ఇమ్మీడియట్గా బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యి రేపే చేయాలన్నారు. ఆ విధంగా ఒకటి సేవ్ అయ్యాడు మేము పెట్టడం వల్ల. అది చాలా సంతోషం నాకు. నా కోసం పెట్టినట్టువే నువ్వు అంటే బాగా క్లోజ్ అవుతున్నావు మద్రాస్ నుంచి. నేను ఊరికే నువ్వు పెట్టావు కదా అని సరదాగా చేయించుకున్నాను, బ్లాక్ ఉంది, నా కోసం పెట్టినట్టున్నావు, నిజంగా నా ప్రాణాలు నిలబడి అంటే నువ్వే కారణం అంటే అలాంటి సంతోషం వేసింది. సో చాలా గైనిక్ అన్నీ పెట్టాం, స్కిన్, ఈఎన్టీ లేదంటూ లేదు. అంత పెద్ద హెల్త్ క్యాంప్ ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదు. అది ఇండస్ట్రీలో ఎక్కడ పెట్టాము, ఇక్కడ జరగలే. నేను అన్ని పెట్టి అంత డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చాం. ఆ తర్వాత మేజర్గా ఫెడరేషన్లో 6 to 9 అనేది ఫుల్ కాల్ షీట్ ఉండేది ఇక్కడ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం. ఈవినింగ్ 6 to 9 కూడా ఒక పగలంతా చేసిన బత్తాయి అంత ఉంటుందో అంత ఇచ్చేయాలి. అది చాలా చిన్న నిర్మాతలకి ఇబ్బందిగా ఉండేది. ఆ ఒక లొకేషన్లో డే ఎఫెక్ట్ చేశారు. 6 to 9 చేస్తే చిన్న సీన్ అయిపోద్ది అనుకోండి, ఎక్స్టెన్షన్ ఉండాలి. 6 to 9 చేస్తారు, 6 to 9, బట్ 3 hours చేసినా కూడా పగల 12 hours ఇచ్చిన బత్త అప్పుడు ఉండేది. సో నేను కన్విన్స్ చేసి ఫెడరేషన్లో చాలా చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, మనం కోఆపరేటివ్గా ఉండాలి, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు, చాలా ఖర్చు అయిపోతుంది వాళ్ళకి, మీరంతా ఒప్పుకోవాలని వాళ్ళకి కన్విన్స్ చేస్తే పాప ఒప్పుకున్నారు. 6 to 9 హాఫ్ కాల్ షీటు, మొత్తం 6 ఫెడరేషన్ ఉంటాయండి మనకి ఇండియాలో. మన సౌత్లో 4, నార్త్లో 2 ఉంటాయి. ఎక్కడా కూడా 6 to 9 అనేది హాఫ్ కాల్ షీట్ లేదు. అప్పుడు ఫుల్లే, నువ్వు 2-3 గంటలు చేసుకో, లేకపోతే నైట్ 2 వరకు చేసుకో, మా ప్రాబ్లం లేదు. నైట్ 2 వరకు 6 to 2 ఒక కాల్ షీట్ ఈవినింగ్. బట్ 3 hours చేసినా ఫుల్ బత్తా ఇవ్వాలి. సో అది ఒప్పుకున్నాను నేను. అలాగే బైలింగ్వల్, ఎవరన్నా పాపం చిన్న సినిమా వాళ్ళు వచ్చి తెలుగు కన్నడ, తెలుగు మలయాళం, తెలుగు తమిళ్ అలా బైలింగ్వల్ చేస్తే 1.5 బత్తా ఇవ్వాలని రూల్ పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టారు అన్నాను నేను. అదర్ లాంగ్వేజ్లో కూడా బెనిఫిట్ అయిపోతుంది వాళ్ళకన్నారు. అదర్ లాంగ్వేజ్లో బెనిఫిట్ అయితే పెద్ద హీరోల సినిమాలు డబ్బింగ్కి ఇంత రైట్స్ వస్తాయి, పాపం వీళ్ళు ఏదో అక్కడ కూడా చేసుకున్న శాటిలైట్ ఎంతో 10 లక్షలు 15 లక్షలు వస్తే మనం కాస్ట్ ప్రొడక్షన్లో కవర్ అవుద్దని ట్రై చేస్తారు, వీళ్ళకి ఫైన్ వేయటం కరెక్ట్గా ఉందా మీకు? అక్కడేమో బెనిఫిట్ అయ్యే సినిమాకి, పెద్ద హీరోల సినిమాలకి మీకు సింగిల్ బత్తా చేస్తున్నారు, వీళ్ళకి పైగా లిప్ గురించి ఇంకో 10 రోజులు ఎక్కువ వర్కింగ్ డేస్ వస్తాయి మీకు, వీళ్ళకి ఫైన్ వేస్తున్నారు మీరు న్యాయమని అడిగితే పాప అర్థమైంది ఒక హిందీ సినిమా తప్ప రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా బైలింగ్వల్ చేసినా, ట్రైలింగ్వల్ చేసినా మనం సింగిల్ బత్తా చేద్దామని ఒప్పుకున్నారు. ఫస్ట్ ఫెడరేషన్ అండి, మొత్తం 6 ఫెడరేషన్ ఒప్పుకున్న కండిషన్స్ ఇదంతా నేను కన్విన్స్ చేసి ఒప్పించినాయి. సో బోల్డ్ అంతా బ్రెయిన్ స్ట్రామింగ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళతో బోల్డ్ అన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అవును అవును. కృష్ణానగర్ కష్టాలు చాలా మందికి ఉంటాయండి. ఎక్కడెక్కడో విలేజ్ల నుంచి ఏదో చదువుకొని ఇంకేదో చెయ్యాలి అనుకుని వచ్చేవాళ్ళు 24 క్రాఫ్ట్స్లో ఉంటారు. బట్ డైరెక్టర్స్లో కూడా కావాలనుకుంటారు, వాళ్ళకంటూ ప్రతి చోట తిరుగుతుంటారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, తింటారు, తినకుండా ఎక్కడుండాలో షెల్టర్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో మీకు తెలుసు ఆ కష్టాలు ఏంటి అనేది. సో వీళ్ళు అప్కమింగ్ అనుకోవాలా, లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చారా, కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎలా మీరు కంపెన్సేట్ చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? అసలు టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఉండదు, కానీ మాకు ఒక కన్సర్న్, మా డైరెక్టర్ అసోసియేషన్ అంటే క్రియేటివ్ డిపార్ట్మెంట్ కదా, చాలామంది చూసాను పాపం ఫుడ్ కూడా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. మనం ప్రెసిడెంట్ అయ్యాక ఇదేదో మిడ్ డే మీల్ లాంటిది ఒక పూట భోజనం పెట్టగలిగితే వాళ్ళు పాపం హంగర్ పోయి వాడు క్రియేటివిటీ గురించి ఎఫర్ట్ చేస్తాడు,
ప్రయత్నాలు చేసుకుంటాడు అనేది ఉండేది. హ్మ్. మేము ఈ 2 years అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈసారి నేను పోటీ చేయట్లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా చేస్తారు కదా అని. ఓకే. కానీ మీ మీద ప్రెషర్ ఏం లేదా? ప్రెజర్ మీరు కంటిన్యూ చేయండి. ప్రెజర్ వచ్చింది, నన్ను కన్విన్స్ చేశారు. హ్మ్. నేను నిలబడాలనే దానికి ప్రయత్నాలకి అందరూ ప్రెజర్ చేశారు. సరే, మనం వచ్చి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు, ఓకే. ఈసారికి ఛాన్స్ ఇవ్వండి మీరు, హ్మ్. ఇలాగా మీరు కోఆపరేట్ చేయండి, డెఫినెట్ తెలుసు మీరే గెలుస్తారు, హ్మ్. మేము నిలబెట్టిన ప్రెసిడెంట్కి 20% వస్తే మీకు 80% వస్తాయి, హ్మ్. బట్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే నేను సరే ఓకే కానివ్వండి అని నాతోటి ఉన్న వాళ్ళని కూడా ఆ ప్యానల్కి అందులో పెట్టుకోండి, వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పాను. హ్మ్. అదే జరుగుతుంది. ఓకే. సో ఈసారి చేసింది ఏంటంటే ఇన్సూరెన్స్ లేకపోవటం అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది లేదు, ఎఫర్ట్ చేయలేరు. యా. సో హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దాము అని ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం. హ్మ్. డైట్స్ డే అనేది ఎల్బీ స్టేడియంలో. అలా ఈవెంట్ ప్లాన్ చేయటం వల్ల దాన్ని పిలవటానికి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈవెంట్ చేస్తున్నామండి, దీని పర్పస్ సీనియర్ సిటిజన్స్ కోసం, మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు, కనీసం 3 lakhs ప్రీమియము విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇద్దామని దానికోసం చేస్తున్నామంటే, అయితే నేను ఇస్తాను. మారుతి గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజాసాబ్ ఆయన నెక్స్ట్ ఫాలోఅప్ చేసి ఒక మేజర్ అమౌంట్ వచ్చేలాగా ఆయన ఫాలోఅప్ చేశారు. ఇస్తానన్న ప్రభాస్ గారు 35 lakhs ఇచ్చారండి మనకి. అలాగే సుకుమార్ గారు నేను గెలవగానే అందరిని మా టీంని తీసుకెళ్ళి ఆయన్ని హానరీ ప్రెసిడెంట్గా ఒప్పించి ఇలా చేయబోతున్నామంటే ఆయన కూడా నేను ఎంత ఉన్నానని అడిగారు. నేను చెప్పండి మీ ఫీజిబిలిటీని బట్టి అంటే ఆయన 5 lakhs ఒకసారి 25 lakhs ఇచ్చారు. అలాగే ఈవెంట్కి బన్నీని పిలవడానికి వెళ్ళినప్పుడు బన్నీ ఏంటంటే ఇలా చేస్తున్నామంటే దాసరి గారికి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, దాసరి గారి పుట్టినరోజుని మేము డైట్స్ డేగా చేస్తాం, ఆయనకి ఇచ్చిన మేము ట్రిబ్యూట్, అది గ్రేటెస్ట్ పర్సనాలిటీ కదా. సరే, అప్పుడు ఒక చెక్ రాసి 10 lakhs ఇచ్చి, ఇది మీకు ఇన్సూరెన్స్కి దానికి దీనికి కాదు, ఆయనకి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఆయన వల్లే మేము ప్రొడక్షన్ కంపెనీకి, ఆయన ఫస్ట్ డైరెక్టర్, మాకు ఆయన పుట్టినరోజుని మీరు డైరెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈవెంట్ ఖర్చు పెట్టండి 10 lakhs ఇచ్చారు బన్నీ. ఓకే. తర్వాత మీరు ఏదైనా బిల్డింగ్ కడితే డైరెక్టర్స్ డిపార్ట్మెంట్కి నేను మేజర్గా డొనేట్ చేస్తానని చెప్పాను. తర్వాత ఎంతమందికి అలా ఇన్సూరెన్స్లు ఇప్పించగలిగారు మీరు? అలాగే తర్వాత మన సాయి రాజేష్ బేబీ డైరెక్టర్, తన వైస్ ప్రెసిడెంట్గా అయ్యి తన ఫ్రెండ్స్ ఎస్కేఎన్, బన్నీ వాసు, అలాగే వశిష్ఠ వైస్ ప్రెసిడెంట్, అతను యూవి క్రియేషన్లో విశ్వంబర్ జరుగుతుంది కదా, వాళ్ళతోటి ఒక 14 lakhs, ఎస్కేఎన్ 10, బన్నీవాసు ఒక 5 lakhs, రాజేష్ తండకి 5 lakhs, ఇలా ప్రొడ్యూసర్లు కిరణ్ అబ్బవరం ఒక 5 lakhs, సుహాస్ 1 lakh, ఇలా మణికంఠ అని ప్రొడ్యూసర్ 2 lakhs, ఇలా మొత్తం అంత ఇస్తే మనం ఒక 2 years చేయగలిగాం. లాస్ట్కి వచ్చేటప్పటికి అనిల్ రావుపూడి, గారపాటి సాహు, సుస్మిత ముగ్గురు కలిసి 15 lakhs ఇచ్చారు లేటెస్ట్గా మొన్న. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు, నాగవంశీ, అట్టూరు వెంకి, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 12 lakhs ఇచ్చారు. అలాగే ఈ నవంబర్ దాకా ఉంది మనకి. మధ్యలో 2 payments మాట్లాడగలిగాం, 2 payments ఇస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ ఓరియంటల్ వాళ్ళని. సో ఇది ట్రస్ట్ ఉందండి మనకి, ఆ ట్రస్ట్కి అమౌంట్ ఇస్తారు, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఆ ట్రస్ట్లో మెహర్ రమేష్ తను ట్రెజరర్ గాను, ఎన్కౌంటర్ శంకర్ మన ఎన్ శంకర్ తను ఒక సెక్రటరీ గారు ఉన్నారు. వాళ్ళిద్దరే కొంచెం ట్రస్ట్ని ఎక్కువ సర్వీస్ ఇస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళతో మేము కోఆర్డినేట్ అయ్యి మేము డొనేషన్కి తీసుకొచ్చినవన్నీ ట్రస్ట్లో వేసి, ఆ ట్రస్ట్లో వల్ల వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అలా వస్తూ ఉంది. సో ఫస్ట్ ఇయర్ మేము 58 lakhs పే చేస్తాం 3 lakhs ప్రీమియంకి. 712 members మన మెంబర్స్ అయితే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి 1830 members ఎంతో ఉన్నారు. వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. ఈ 58 lakhs కడితే 75 lakhs వాడారు. సో ఏమైందంటే 140% వాడటం వల్ల ఫస్ట్ ఇయర్ కన్నా మన క్లెయిమ్ ఎక్కువైంది కాబట్టి ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వచ్చేది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేవాడు కొత్తగా వచ్చిన మెంబర్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతారు కదా. సో ఈసారి 800 దాటిపోయారు, 2000 members వరకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈసారి వీళ్ళు వాడటం వల్ల, ఎక్కువ వాడటం వల్ల, 100% దాటిపోవటం వల్ల ప్రీమియం పెరిగి
1 crore 25 lakhs చెప్తే దాన్ని నెగోషియేట్ చేసి ఆఖరికి 87 lakhsకి మొన్న పే చేసాం. ఇప్పుడు నవంబర్ దాకా ఉంది అది, ఈ నవంబర్ దాకా ఉంది, అది చేసాం. ఇది ఒక ఎత్తు మేము చేసింది. రెండోది ఏంటంటే